చపాతీ సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. గోధుమ పిండిలో సాల్ట్, ఆయిల్, వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్లా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి. 3 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్లో ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్ వేసుకొని బాగా బీట్ చేసుకొని ఆ ఎగ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. మంచిగా ఎగ్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకోవాలి. ఇలా దోశలాగా చాలా పలుచగా వేసుకోవాలి. మీరు మాత్రం చాలా పలుచగా వేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే ఈవెన్గా కాలి చపాతీ బాగా వస్తుంది. అలా ఒత్తుకుంటూ ఉంటే వాటర్ వెళ్ళిపోయి చపాతీ పొంగుతుంది. ఇలా వచ్చింది చూడండి చపాతీ.